నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. అమ్మా నమస్తే అమ్మా. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 1 ఇయర్ అయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు అంటూ కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఒక 2 గంటలకు పైగా చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కోసం ఏం చెప్తారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సభ జరపడమే సమంజసం కాదు. ఓకే. ఎందుకంటే ఏడాది ఎప్పటికి పూర్తయింది? జూన్ 12వ తారీఖు పూర్తయింది. ఆ రోజు పెట్టాలనుకున్నారు. సరే, అహ్మదాబాద్ విమాన ప్రమాదం వల్ల పెట్టలేకపోయారు. మరుసటి రోజు అది పెట్టాలనుకున్నారు, అది పెట్టలేదు. అయినప్పటికీ ప్రచార ప్రసార సాధనాల్లో కోట్లు ఖర్చు పెట్టి ఆల్రెడీ మీరు చెప్పదలుచుకున్నది కోట్లు ఖర్చు పెట్టి ఆల్రెడీ చెప్పేశారు. తర్వాత రోజు చెప్తానున్నారు, ఏం కొత్త ఏం కాదు. ఆ నేపథ్యంలో నిన్న 23వ తారీఖున ఏడాది అయిపోయింది 12కు 23వ తారీఖున అంత అట్టహాసంగా ఆడంబరంగా మళ్ళా కోట్లు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. అంటే ఇది అయిపోయిన పెళ్లికి మేళ మార్చడం. అయిపోయిన పెళ్లికి మేళ మార్చడం. 12వ తారీఖు అయిపోయింది పెళ్లి, అంటే ఏడాది. ఏదో ఆ రోజు చేస్తే దానికి కొంత అర్థం ఉంది. ఏమి ఇప్పుడు చేయకుంటే ఏమి వచ్చేసి 23వ తారీఖున దాని గురించి మళ్ళా. కాబట్టి ఫండమెంటల్ గా ఇది అయిపోయిన పెళ్లికి మేళ వాంచినట్టు ఒక యాంగిల్. ఇక రెండవది, సరే వాంచినారు, ఆ మేళం వచ్చేసి వీణుల విందుగా వినసొంపుగా ఉండాల. మొత్తము శుద్ధి, ఆ పార్టీ సింబల్ వచ్చేసి మార్చుకుంటే బాగుంటుందేమో. సైకిల్ బదులు సుత్తి పెట్టుకుంటే కన్నా కరెక్ట్ గా సరిపోతుంది. 2 గంటల సేపు చంద్రబాబు నాయుడు సామెత ఉంది, చెప్పేవానికి వినేవాడు లోకువా అని. ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ నాయకులు, ఆ ఆఫీసర్స్ వాళ్ళు దేవుని చెప్పుకుంటారు, దేవుడా ఎందుకు మాకు ఈ శిక్ష, ఏం పాపం చేశామని అనుకుంటారు వచ్చేసి. కాబట్టి చెప్పిందే పాడింది పాడరా పాశుమల్ల దాస్తున్నట్టు సుత్తి కొట్టి 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 వాళ్ళందరినీ తల తినేసినాడు. ఇది సంక్రాంతి పండుగ ముందు పిట్టల ద్వారా వస్తుంటారు. 60 ఎకరాల అంగూరు తోట హైదరాబాద్ లో ఉంది, అవ్వ ఇంత చారు ఉంటే వస్తావా, ఇంత పప్పు ఉంటే పెడతావు అన్నట్టుగా ఆ విధంగా మొత్తం వచ్చేసి పిట్టల ద్వారా ప్రసంగం. అది రెండవది. పోనీ చెప్పిన దాంట్లో ఏమన్నా సరుకు ఉందా అంటే సరుకు లేదు. ఇది ఏడాదిలో ఏముంది మీకు గర్వకారణం చెప్పుకోవాలంటే? అన్ని రంగాలలోనూ దూసుకుపోతున్నాము అన్నారు. ఇచ్చిన అన్ని పథకాలు అమలు చేసేసాము, ఇంకొంచెం అటు ఇటు ఉంటే అవి కూడా కంప్లీట్ చేసేస్తాము అని చెబుతున్నారు. అంత కాన్ఫిడెంట్ గా చెబుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. దూసుకుపోయింది మాత్రం వాస్తవమే. దేంట్లో? అప్పుల్లో దూసుకుపోయింది, అభివృద్ధిలో చతికిలబడింది. ఎద్దు అంకేస్తుంది అంటే ఇంకా ఎంత ముడ్డి పోయి కొట్టినా కానీ లేదనమాట. అభివృద్ధిలో అంకె వేసింది, చతికిలు పడింది. అభివృద్ధి అప్పులో మాత్రం దూసుకుపోయింది మాత్రం 100% వాస్తవమే. ఏ విధంగా? కేవలం ఏడాది పాలనతో 1,58,604 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి పాలనలో 1 ఇయర్ లో ఈ స్థాయిలో, ఈవెన్ ఆంధ్ర రాష్ట్రం కానంటే తీసుకుంటే ఎవరు కూడా, మన రాష్ట్రంలోనే కాదు దేశంలో పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, ఆ రాష్ట్రాలు కూడా చేయలే. 1,58,604 కోట్ల రూపాయలు ఆల్ టైమ్ రికార్డ్. కాబట్టి అప్పుల్లో దూసుకుపోయింది. అది ఇజ్రాయెల్ చెప్పని కానీ ఇరాన్ చెప్పని కానీ ఉడక సాటి రావు, దీటు రావు అప్పులకు మాత్రం. అది కూడా ఎట్లా? కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని ఒక సామెత ఉంది. గత ప్రభుత్వాన్ని అప్పులు ఎక్కువ చేసిన విమర్శించి కోడలికి బుద్ధి చెప్పి మళ్ళీ అత్త తెడ్డు నాకిందంట. ఆ విధంగా అంతకంటే ఎక్కువ చేశారు. ఇది అప్పులకు సంబంధించి. ఇంకా రెండవది అభివృద్ధిలో చతికిలబడి, దానికి అనేక ఎగ్జాంపుల్స్. ఇప్పుడు కేంద్రం నుంచి గ్రాంట్ తెప్పాలి. ఇప్పుడు డబుల్ ఇంజన్ వచ్చేసి బ్రహ్మాండం, డబుల్ ఇంజన్ దూసుకుపోతూ ఉంటారు కదా. మీరు డబుల్ ఇంజన్ కేంద్రంలో మీ కూటమి ప్రభుత్వమే, ఇక్కడ కూటమి ప్రభుత్వం, ఇప్పుడు కేంద్రం నుండి ఎక్కువ నిధులు రావాలి కదా, గ్రాంట్ ఎక్కువ రావాలి. కానీ ఇక్కడ 2023-24లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్
అంటే వైకాపా ప్రభుత్వం చివరి సంవత్సరంలో కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్, ఇది కాగ్ రిపోర్ట్ ప్రకారంగా 34,698 కోట్లు. 2024-25లో ఈ ఏడాది పాలనలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రం నుండి వచ్చిన గ్రాంట్ 20,135 కోట్లు. అంటే ఎంత తగ్గింది? 14,563 కోట్ల రూపాయలు తగ్గింది. మరి డబుల్ ఇంజిన్ వచ్చేసి దూసుకుపోయింది అనాలనా, ట్రబుల్ ఇంజిన్ అయింది అనాలనా? ఎక్కువ రావాలి కదా డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో, కానీ తగ్గిపోయింది. ఎంత? 14,563 కోట్ల రూపాయలు గ్రాంట్ తగ్గిపోయింది. కాబట్టి ఇది డబుల్ ఇంజిన్ కాదు, ట్రబుల్ ఇంజిన్. రెండవది వచ్చేసి పెట్టుబడి వ్యయం, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. జనరల్ గా మనం తెచ్చిన అప్పులు కానీ ఇంకోటి కానీ పెట్టుబడి వ్యయం, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏ ప్రభుత్వం అయితే ఎక్కువ చేస్తుందో అది ఒక సమర్థవంతమైన ప్రభుత్వం కింద లెక్క. ఇక్కడ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద 23-24లో అంటే వైకాపా ప్రభుత్వం చివరి సంవత్సరం పెట్టిన ఖర్చు 23,589 కోట్ల రూపాయలు. ఇది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏడాది పాలనలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 19,176. ఇది కాగ్ రిపోర్ట్ ప్రకారం. అంటే 4,415 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏడాది పాలన తగ్గింది. కాబట్టి దీని సంపద సృష్టించాలనాలనా, సంపద ఆవిరిందనాలనా? ఇంకా దాని తర్వాత వచ్చేసి మిగతా సూపర్ 6 ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణము కూటమి వచ్చేదానికి సూపర్ 6 పథకాల్లో హామీలు. దాంట్లో మొదటి హామీ యువతకు సంబంధించి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పావు. ఇంతవరకు 3 పైసలు ఇవ్వలేదు, 3 రూపాయలు ఇవ్వలేదు. కాబట్టి యువతను నమ్మించి మోసగించి ఏడాదిలో. రెండవది ఆడబిడ్డ నిధి. ఆడబిడ్డ నిధి కింద 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పాం. ఆడబిడ్డలను నమ్మించి మోసగించడం జరిగింది, పైసలు ఇవ్వడం. మూడవది 50 ఏళ్ళకే పెన్షన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్. ఇంతవరకు ఆ అడ్రస్ లేదు, ఆ ఊసే లేదు. ఇక మిగతా సమాజంలో ఈ యొక్క వ్యసనాలు, మద్యము, గంజాయి, తర్వాత డ్రగ్స్, జూదము, ఇవన్నీ చూస్తే మద్యం పాలసీ మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపుల మీద సాగుతూ ఉంది. మద్యం ఏరులై పారుతోంది. మధ్యాంధ్రప్రదేశ్ అయింది. ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ చేస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే ఇంటికి ఒక తాగుబోతు తయారవుతున్నా. ఇక జూదం వచ్చేసి విచ్చలవిడిగా సాగుతూ ఉంది. 3 జోకర్లు, 6 కలావరలు, ఆ విధంగా జూదం సాగుతూ ఉంది. డ్రగ్ ఆంధ్రప్రదేశ్ అయింది, గంజాయి ఆంధ్రప్రదేశ్ అయింది. కాబట్టి ఇంకా ఏ కోణంలో చూసినా సంపద సృష్టించలేదు, అప్పులు ఎక్కువైపోయినాయి, ఇచ్చిన హామీలు లేదు. కానీ అతిశయోక్తి ఇది 2047కు స్వర్ణాంధ్ర అంట. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, ఆరోగ్యాంధ్ర, సంతోషాంధ్ర 2047 అధికారం ఇచ్చింది 2029 వరకు. దాని గురించి చెప్పాలా. 2047కు ఆయనేమో వికసిత భారత్, ఈయన వికసిత ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఎవరం బతికుంటామో, ఎవరుండమో, ఏ పార్టీ ఉంటుందో, ఏ పార్టీ ఉండదో 2047 గురించి అంటే అతిశయోక్తి అంతా. ఇక ఆడంబరాలు, అట్టహాసాలు, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడం. మన నరేంద్ర మోడీ శంకుస్థాపన విషయం కానీ, మన కడపలో మహానాడు కానీ, నిన్న మీటింగు కానీ, డబ్బులకు ఓ దిక్కేమో బీదరుపులు, గల్లాపెట్టే ఖాళీగా ఉంది, గల్లాపెట్టే ఖాళీగా ఉంది, బీదరుపులు. మరొక సైడ్ చూస్తే చేతికి ఎముకే లేదు. అత్తసొత్తు అల్లుడు దానం చేసినట్లు పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు, నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకునే దానికోసము విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం. కాబట్టి ఆడంబరాలు. ఇక బాధుడు. ఒక్క విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతోనే 15,480 కోట్ల రూపాయలు అదనపు భారం మోపుతుంది. ఒక్క విద్యుత్ ఛార్జీల మీదనే. కాబట్టి ఒకవైపు బాధుడు, వీరబాధుడు, ఒకవైపు అప్పులు, ఒకవైపు అతిశయోక్తులు, ఒకవైపు ఆడంబరాలు, తర్వాత అబద్ధాలు. కాబట్టి ఇది ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించింది. సార్ మరి ముఖ్యంగా ఇప్పుడు వాలంటీర్స్కి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాలంటీర్స్కి 5,000 ఇచ్చారో మేము 10,000 ఇస్తామన్నారు ప్రచారంలో భాగంగా. ఇప్పుడు అవన్నీ వైరల్ చేస్తున్నారు.
ఏ వర్గం వారు చేస్తున్నారన్న విషయం పక్కన పెట్టేస్తే వాలంటీర్స్కి ఒక సభా వేదికగా ఖచ్చితంగా 5,000 దగ్గర మేము 10,000 ఇస్తాము అని అన్నారు. ఉగాది కానుకగా ఇస్తాము అన్నారు. మహిళలందరికీ ఫ్రీ బస్ సర్వీసెస్ తెలంగాణ మాదిరిగా ఏపీలో కూడా ఉంటుంది అని అంటారు. తల్లికి వందనం అయితే మనం చూసాము, మొన్నైతే ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇవి చాలా మెయిన్గా చూసిన ఏపీ ప్రజలకు నిరాశే మిగిలింది. 6 గ్యారంటీలు భాగంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని ఎలా చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో వినపడుతున్న క్వశ్చన్ మార్క్. ఏం చెప్తారు? ఇప్పుడు 6 హామీల్లో ఒక మహిళల కింద 3 హామీలు ఉన్నాయి. మిగతాయి 1 యువతకు, 2 విద్యార్థులకు, 3 రైతులకు, 4 సామాజిక పెన్షన్లు, 5 ఎస్సీ ఎస్టీ బీసీలకు, 6 మహిళల కింద 3. 1 గ్యాస్ సిలిండర్లు, 2 ఉచిత బస్సు ప్రయాణము, 3వది ఆడబిడ్డ నిధి. కాబట్టి మొత్తము ఇవి తీసుకుంటే ఈ ఏడాది కాలంలో అమలు చేసింది, దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ అమలు చేసింది 2/1, 2/1/3. అమలు చెయ్యింది 3/2/3. అమలు చేసింది 2/1/3 ఉన్నా కదా. 1 సామాజిక పెన్షన్లు పెంపు చేశారు, దానికి ఓకే. 2వది తల్లికి వందనం 1 సంవత్సరం ఎగ్గొట్టారు. ఈ 2004, 24, ఎగ్గొట్టారు పూర్తిగా. సరే 25-26లో ఇంకా కొందరికి అందకున్నా కానీ సరే సంథింగ్ అమలు చేసాం అనుకున్నాం, అది తల్లికి వందనం. 3వది ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు 3 కదా, 3లో 1. కాబట్టి 2/1/3 ఇంతవరకు అమలు చేసింది. ఇంకా అమలు చేయనేటి యువతది నిరుద్యోగ భృతి అమలు చేయలేదు, అన్నదాత సుఖీభవ ఇప్పటికి అమలు చేయలేదు. తర్వాత వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్ళకి పెన్షన్ అమలు చేయలేదు. ఇక మహిళలకు సంబంధించి 3లో 2 అమలు చేయలేదు. 1 వచ్చేసి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయలేదు, ఆడబిడ్డ నిధి అమలు చేయలేదు. కాబట్టి మీరు 6కు 2/1/3 అమలు చేశారు, 3/2/3 అమలు చేయలేదు. కాబట్టి ఇది దీంట్లో పాయింట్ బై పాయింట్ చెప్తున్నాం దీంట్లో వచ్చేసి. కాబట్టి వాళ్ళు 6 చేశామని చెప్పినా తప్పే, 80% చేశామని తప్పే. వాళ్ళు చేసింది 2/1/3. పరిస్థితుల కారణంగా ఓకే, రాష్ట్ర ఖజానా పరిస్థితి బాగాలేదు కాబట్టి మేము ఎంతో చేయాలని అనుకుంటున్నాము, బట్ ఏది చేయలేకపోతున్నాము అని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే అన్న సంగతి మనం చూసిన నేపథ్యంలో అట్లీస్ట్ మీరు ఇచ్చిన దాని ప్రకారం 2/1/2 వాటిలో ఈ 3 సిలిండర్లు కావచ్చు, ఉచిత బస్సుకు సంబంధించి కావచ్చు, ఇవి ఎప్పటి వరకు నెరవేర్చగలిగే అవకాశం ఉంది అనేది కూడా మాట్లాడట్లేదు. మరోపక్క అన్ని ఇచ్చేస్తామని చెబుతున్నారు. అదే అన్ని ఇవ్వలేదు, 80% ఇవ్వలేదు. ఇక ఏదో వచ్చేసి ఇప్పుడు అన్నదాత సుఖీభవ వేస్తామంటున్నారు. కేంద్రం 2,000 ఎప్పుడు వేస్తే అప్పుడు మేము కొంత వేస్తామంటున్నారు. 1 సంవత్సరం ఏమో ఆల్రెడీ ఎగ్గొట్టేశారు. తర్వాత ఇక ఆడబిడ్డ నిధి గురించి ప్రస్తావనే లేదు. ఆడబిడ్డ నిధి ప్రస్తావనే లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల అంశం కూడా ప్రస్తావనే లేదు. 2023, 24, 25 ఇవ్వలేదు. 25-26 బడ్జెట్ లో పెట్టలేదు, మహానాడులో మాట్లాడలేదు, ఇప్పుడు ఎక్కడా మాట్లాడడం లేదు. నిన్న విజయోత్సవ సభలో కూడా మాట్లాడలేదు. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల విషయం కానీ పెన్షను, తర్వాత ఆడబిడ్డ నిధి విషయం కానీ చెప్పలేదు. ఇప్పటికీ వచ్చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము ఆగస్టు 15 నుండి చేస్తామని చెప్తున్నారు. దానికి ఎన్ని కండిషన్స్ పెడతారో చూడాలా. కాబట్టి ఏ కోణంలో చూసినా అందులో మద్యం పాలసీ మొత్తం నువ్వు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అంతో ఇంతో చేసినట్టు కూడా కుండకు బొక్క పెట్టి నీళ్లు పోస్తే అది ఏ విధంగా నిండదో ఆ విధంగా మద్యం విపరీతం అయిపోయింది. మద్యము, డ్రగ్స్, గంజాయి విపరీతం అయిపోయినాయి. ఆ అంతో ఇంతో ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇచ్చిన డబ్బు కూడా మొత్తం మద్యానికే పోతా ఉంది. ఎప్పుడు కావాల్సింటే అక్కడ, ఎక్కడ కావాల్సిన అక్కడ మద్యం విపరీతంగా దొరుకుతా ఉంది. దానివల్ల మొత్తం వచ్చేసి ఆ సంక్షేమ కార్యక్రమాల డబ్బు అంతా దానికే పోతాం. తర్వాత నిన్న ఇంకొక విషయము జనాభా గురించి నిన్న చెప్పడం జరిగింది. పిల్లల్ని కనండి, ఎక్కువ మంది పిల్లల్ని కనండి అనేది పదే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఈ మధ్య కాలంలో మొత్తం ఆయన ఏదో ఒక గండికోట రహస్యం ఛేదించినట్టు మొత్తము ఆయనకు నోబెల్ ప్రైజ్ అని ఇవ్వాలేమో. బిడ్డలను కనండి ఏదో జపాను, దక్షిణ కొరియా దేశాల్లో వచ్చేసి యూత్ తగ్గిపోతుంది, ముస్లింలు ఎక్కువైపోతున్నారు, మనకు ఆ పరిస్థితి వస్తుందని చెప్పేసి చెప్పడం అనేది పదే చెప్తున్నాడు. దీని గురించి కొంత వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ప్రస్తుతం వచ్చేసి ప్రపంచంలో 242 దేశాలు ఉన్నాయి.
ఐక్యరాజ్య సమితి లిస్టు ప్రకారం ప్రపంచంలోని దేశాలు 242, ప్రపంచ జనాభా లేటెస్ట్ 809 కోట్లు. దేశాలేమో 242, జనాభానేమో 809 కోట్లు. ఇందులో ఒక్క భారతదేశపు జనాభే 144 కోట్లు. 809 కోట్లలో 144 కోట్ల మంది. ఇది నంబర్ 1. చైనాను కూడా దాటిపోయింది. చైనా ఇప్పుడు 142 కోట్లు అయితే మంది 144 కోట్లు. కాబట్టి ఫస్ట్ ప్లేస్ లో మనం ఉన్నాం 144 కోట్లు. సెకండ్ ప్లేస్ లో చైనా 142 కోట్లు. థర్డ్ ప్లేస్ ఉండే అమెరికా 34 కోట్లు. 144, 142, 34. తర్వాత ప్రపంచ జనాభాలో మన జనాభా అంటే భారతదేశ జనాభా 18%. ప్రపంచ జనాభాలో మన జనాభా 18%. ప్రపంచ భూభాగంలో మన భూభాగం వచ్చేసి 2.4%. జనాభాలో 18%, భూభాగంలో 2.4%. తర్వాత జన సాంద్రత ఒక చదరపు కిలోమీటర్కు ఎంతమంది ప్రజలు ఉన్నారు. ఇది ప్రపంచ స్థాయిలో వచ్చేసి 55 మంది. ప్రపంచంలో ఒక చదరపు కిలోమీటర్కు 55 మంది ఉన్నారు జనసాంద్రత. కానీ మన దేశంలో 488 మంది. చైనాలో 151, అమెరికాలో 38, రష్యాలో 9 జనసాంద్రత. కాబట్టి జనాభా తీసుకున్నా నంబర్ 1లో ఉన్నాం. జనసాంద్రత తీసుకున్నా చదరపు కిలోమీటర్కు 488. ఈ పరిస్థితుల్లో ఆల్రెడీ ఉన్న యువతకే దిక్కు లేక, ఉద్యోగాలు లేక, ఉపాధి లేక ఈ యొక్క అసాంఘిక శక్తులుగా మారుతున్నారు. ఉన్న యువతకే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేక అటు రాష్ట్రంలో దేశంలో సంఘ వ్యతిరేక శక్తులుగా మద్యానికి, డ్రగ్స్కు, గంజాయికి, సోషల్ మీడియా దానికి బానిసలై సంఘ వ్యతిరేక శక్తులుగా తల్లిదండ్రులకు, సమాజానికి భారమై కూర్చున్నారు ఇప్పటికే. తర్వాత ఇప్పటికే ప్రపంచంలో అందరి దగ్గర లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ వస్తూ ఉంది. ఈవెన్ అమెరికాలోనే లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ వస్తూ ఉంది. అంటే విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు, ప్రవాసాంధ్రులే అక్కడ ఉద్యోగాలు వదిలి రాబో రోజుల్లో దేశానికి వచ్చే పరిస్థితి కనపడుతుంది ప్రపంచవ్యాప్తంగా, ఇంక్లూడింగ్ అమెరికా. దేశంలో ఇప్పటికే నిరుద్యోగంలో మ్యాక్సిమం ఉన్నాం. తర్వాత నిరక్షరాస్యతలో, తర్వాత నిరుపేదల్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి ప్రపంచంలో మంది 136వ స్థానం. తలసరి ఆదాయంలో 242 దేశాల్లో మంది 136వ స్థానం. పైకేమో మంది వచ్చేసి 4వ ఆర్థిక శక్తి అని చెప్పి చెప్తున్నారు. మన జనాభా 144, అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 144 కోట్లు పెడితే మంది 4వ ఆర్థిక శక్తి. మనం 140 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆ పరిస్థితిలో ఉంది. దాన్ని 144 తెచ్చించి 4వ ఆర్థిక శక్తి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్తుంటే వీళ్ళు బలకొడతా ఉన్నారు. కాబట్టి ఆకలి చావులు అధికంగా ఉన్నాయి. మన పొరుగు దేశాల కంటే ఎక్కువగా ఉన్నాం. కాబట్టి సంతోష సూచికలు కానీ దేన్నో కూడా. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో జపాన్ వచ్చేసి అక్కడ 12 కోట్ల జనాభా ఉండేది. మనం జపాన్తో పోలుస్తున్నాం. మంది 144 కోట్ల జనాభా, జపాన్ జనాభా 12 కోట్లు. మన యొక్క జనసాంద్రత వచ్చేసి 488, జపాన్ 343, దక్షిణ కొరియా జనాభా 5 కోట్లే. కాబట్టి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు వద్దస్సము చైనాను, దక్షిణ కొరియాను చూపించేసి ఏదో పెద్ద గండికోట రహస్యం ఛేదించినట్టు పిల్లలు కనండి ఉన్న వాళ్ళకి దిక్కు లేదు, వచ్చేసి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇది ఒక విచిత్రమైనటువంటిది. ఇంకా బనకచెర్ల ఇంకొక కొత్తగా కనుక పెట్టాడు, బనకచెర్ల, పోలవరం. ఉన్న ప్రాజెక్టులే సాగునీటి ప్రాజెక్టులు. ఆ పోలవరము, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తెలుగంగ, గాలేరు నగరి, హంద్రి నీవా, వెలుగొండ, ఆ అన్నమయ్య కొట్టుకొని పోతే దాన్ని నిర్మించడానికి లేదు. దానికి ఒక 10 కోట్లు 20 కోట్లు పెట్టితే గ్రీసు పూజడానికి డబ్బులే కొట్టుకొని పోయింది. పించా ప్రాజెక్టు, జరికోన, ఆఖరికి శ్రీశైలం ప్లంజ్ పూల్ ఆడ అగాధం ఏర్పడినది. శ్రీశైలం డ్యామే ప్రమాదంలో ముంచుకొస్తే దానికి 200 కోట్లు ఖర్చు పెట్టడానికి దిక్కు లేక ఉంటే ఈయన 80,199 కోట్లు ఖర్చు పెట్టి అప్పు తెచ్చి పోలవరం నుండి బనకచెర్లకు నీళ్లు ఎగురుకుంటూ వచ్చి రాయలసీమను రతనాల సీమ చేస్తారంట. ఆయన జీవిత కలంట. ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పైంది. ఇంకా వచ్చేసి శాశ్వతంగా అప్పుల భూమి నుండి పైకి రాకుండా చేసే పరిస్థితి. ఏ విధంగా కేసీఆర్ కాళేశ్వరంతో దానికి ఒక గుదిబండగా తయారు చేశాడో, ఆ రాష్ట్రాన్ని తెలంగాణకు ఏ విధంగా గుదిబండ అయిందో, ఆంధ్రప్రదేశ్ కు మరొక గుదిబండ కాబోతా ఉంది పోలవరము.
మనకి చెర్ల తెలుసు సార్. 18 జనాభా గురించి ఇది హా. మాట్లాడుతుంటాడు. కాదు సార్, చిన్నప్పుడు చదువుకున్న దగ్గర నుంచి ఒకసారి మనం చూసినట్లయితే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం చదువుకుంటూనే ఉన్నాం. అభివృద్ధి చెందిన దేశాల్లోకి ఇప్పుడు వచ్చి మీలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అనే చదువుకుంటున్నారు మన పిల్లలు కూడా. అవును. అప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఇంకా అభివృద్ధి చెందిన లిస్ట్ లోకి వెళ్ళలేదు. అండ్ అవును. తెలిసినంత వరకు విన్నంత వరకు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ టైంలో ఉన్నప్పుడు 2 లేక 3, తర్వాత 2, మనమిద్దరం, మనకొక్కరు, ఈ 3 నుంచి 2 నుంచి ఒక్కరికి వచ్చేసిన పరిస్థితులు మనం చూసాం. దీనంతటికీ కారణం మీరు అన్నట్టుగా నిలవడానికి భూమి సరిపోకపోవచ్చు, ఆకలి చావులతో అలమటిస్తున్నారు, ముఖ్యంగా చిన్నపిల్లలు పోషకాహార లోపంతో చనిపోతున్నారు. ఖచ్చితంగా జనాభాను తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది మా పేరెంట్స్ చెప్తున్నప్పుడు మేము వింటూ ఉన్నాం. ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు అభివృద్ధి చెందుతున్న దేశంగానే భారతదేశం పరిగణించబడుతోంది. మరి ఇప్పుడున్న రాజకీయ నాయకులు జనాభాని పెంచండి అంటున్నారు. మళ్ళీ ఏమవుతుంది భవిష్యత్తు? అదే ఆయనేమో ఒక కొడుకే, ఆయన కొడుకుగా ఒక కొడుకే, చంద్రబాబు నాయుడుకి ఏమో ఒక కొడుకే, లోకేష్ కూడా ఒక కొడుకే. కానీ మిగతా అందరిని వచ్చేసి పిల్లల్ని కనండి అని చెప్పేసి ఏమి చేద్దామని ఇప్పుడు అవసరం అది. కానీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనం కూడా జపాన్ తిన్నా, దక్షిణ కొరియా తిన్నా అభివృద్ధి చెంది ఆ రోజు వచ్చేసి ఇప్పటికి మనము చైనా దాటిపోయినాం. మనం అనేక సంవత్సరాలుగా చైనా ఫస్ట్ ప్లేస్, మన సెకండ్ ప్లేస్ అని చెప్పుకునే వాళ్ళం. ఈ యొక్క 1 or 2 years లో వచ్చేసి చైనా దాటిపోయింది. కాబట్టి ఇది ఒక తిరోగం అన్నటువంటి అభిప్రాయము, నిర్ణయము. కాబట్టి దీని నుండి బయటపడాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు నిన్న సుపరిపాలన తొలి అడుగులో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు, ఇటు అధికార పక్షము లేదు, అటు ప్రతిపక్షము లేదు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా ప్రవర్తిస్తున్నారు, ఈ రప్ప డైలాగ్ కి సంబంధించి క్రమశిక్షణ చర్యలు ఉంటాయి అని అన్నప్పుడు మరికొంతమంది సోషల్ మీడియాలో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపిస్తూ ఒక వల్గర్ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మనం మాట్లాడలేము, సో ఆ చెప్పు చూపిస్తున్న డైలాగ్ని, ఓకే, ఆ భాష ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా వివిధ పార్టీలకు సంబంధించిన వర్గాలకు సంబంధించిన వారు కూడా సోషల్ మీడియాలో తెర మీద తీసుకొస్తున్నారు. ఇక్కడ వీళ్ళు తక్కువ ఏం తెలియదు, వాళ్ళు ఏం తక్కువ తెలియనట్టుగా మనం చూస్తున్నాం భాష పరంగా. మీరేం చెప్తారు? ముఖ్యంగా మీరు చెప్పినట్లు దొందే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి శైలి ఎలా ఉందంటే, కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అని. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్లు ఈయనేమో రాజకీయ ఇతర పార్టీల వాళ్ళు వచ్చేసి పరుష పదజాలం వాడకూడదు, అశ్లీల పదజాలం వాడకూడదు అని నీతి బోధలు చేస్తున్నాడు. చేస్తూనే మళ్ళా నిన్న మీటింగ్లో ఏమన్నాడు ఆయన, నిన్న విజయోత్సవ సభలో కూడా తొక్కి నార తీసేస్తా అంట. నిన్న మీటింగ్ లో ముందు చెప్పినట్టు ఇంకా ఉన్నాయి మీరు చెప్పినట్టు, నిన్న మీటింగ్ లో కూడా విజయోత్సవ సభలో కూడా తొక్కి నార తీస్తాడంట. తర్వాత మీరు చెప్పినట్లు అంతకు ముందు ఆయన వాడిన పదాలు ఇలాంటి పదాలు కాదు. ఒకసారి ఈ యొక్క ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి ఒక మాట కాకినాడ సభలో మాట్లాడినాడు. జనసేన వచ్చిన రోజున బట్టలు తీసి కాకినాడలో గల్లీ గల్లీ సందు తెప్పిస్తా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి రోజు దగ్గర పడ్డాయి, లెక్క పెట్టుకో, నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు, వీధి తన్ని తీసుకెళ్తా, చెమడాలు ఒలుస్తా. ఇది కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు. తర్వాత ఒకసారి జనసేన ఆఫీసులో తమాషాగా ఉందా కొడకల్లారా, ప్యాకేజీ గీకేజీ అంటే అప్పుడే మీరు చెప్పినట్టు చెప్పు చూపిస్తూ పళ్ళు రాలగొడతా, అరే వెదవల్లారా, సన్నాసుల్లారా, చబటల్లారా, దద్దమ్మల్లారా, ఒంటి చేత్తో వచ్చి మెడ పిసికి తొక్కి చంపేస్తా. ఇవి ఇంకా ఉన్నాయి, అనేకం ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడదు. కాబట్టి ఆయన గతంలో మాట్లాడిందే కాక నిన్న మళ్ళా ఉప ముఖ్యమంత్రి హోదాలో విజయోత్సవ సభలో తొక్కి నార తీస్తా, ఈయన వచ్చేసి ఇతరులకు నీతి వాక్యాలు బోధిస్తున్నారు. అందుకే కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందనే సామెత వర్తిస్తుంది పవన్ కళ్యాణ్ అంటున్నాం. అండ్ సార్, ఇప్పుడు ఏపీలో ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది, సంగయ్య గారు మృతి చెందారు.
దానికి A2గా పేర్కొంటూ జగన్మోహన్ రెడ్డి గారి పైన పేర్కొనడం జరిగింది. మీరేం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదంగా భావించాలి అని అంటారా? లేదు అని అంటే ఒక ర్యాలీగా వెళుతున్నారు కాబట్టి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఫెయిల్ అయ్యారు అని అంటారా? మీ వర్షన్ ఎట్లా ఉంది? ఈడ 3 కోణాలమ్మా. ఒకటి ఉద్దేశపూర్వకంగా జరిగిందా, రెండవది యాదృచ్ఛికంగా ప్రమాదవశాత్తు జరిగిందా, మూడవది పోలీసుల వైఫల్యం వల్ల జరిగిందా? ఈ 3 కోణాలు. ఉద్దేశపూర్వకంగా అంటే జగన్ వాహనంలో ఉన్న వ్యక్తులు కానీ ఆ యొక్క డ్రైవర్ కానీ ఉద్దేశపూర్వకంగా సింగయ్యను వచ్చేసి కారు కింద పడి చంపారా అనేది ఒక కోణం. రెండవది, ఇది ప్రమాదవశాత్తు జన సమీకరణ ఎక్కువ ఉన్నప్పుడు, జనాలు ఎక్కువ ఉన్నప్పుడు గుంపులో యాదృచ్ఛికంగా ప్రమాదవశాత్తు జరగడం అనేది రెండవ అంశం. మూడవది ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల వైఫల్యం. పోలీసులు వచ్చేసి లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులు. నీకు కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ప్రయాణాన్ని స్టాప్ చేయాలి. ప్రయాణాన్ని వచ్చేసి నేను కానీ, మీరు కానీ, జగన్ కానీ, ఇంకోరు కానీ, ఎవరైనా సరే మనకు ఒక ప్రోగ్రాం పెట్టుకుంటాం. ఆ ప్రోగ్రాం అప్పుడు లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులు. కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు అనుకున్నప్పుడు ఆ ప్రోగ్రాంని స్టాప్ చేయించాలి. కాబట్టి ఇక్కడ ఆ కోణంలో ఆలోచించినప్పుడు సరే, జగన్మోహన్ రెడ్డి జన సమీకరణ చేయడము, తర్వాత వచ్చేసి ఆ మూమెంట్లో వచ్చేసి మరి ఆయనకు తెలిసి నిజంగా కారు కింద పడిన విషయము తెలిసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయి ఉంటే ఆయన కూడా తప్పు ఉంటుంది. కానీ ఆ మాబ్లో వచ్చేసి తెలియకుండా కింద పడినట్టు పోతే గన అది మనం తప్పులు పట్టాం. కానీ తెలిసి గన ముందుకు పోయింటే గన తప్పులు పట్టాల. తర్వాత వచ్చేసి ప్రభుత్వం ఏమో పర్మిషన్ ఇచ్చింది 3 వాహనాలకు ఒక 100 మందికి. కాబట్టి దాన్ని ఈయన వచ్చేసి ఉల్లంఘించడం అనేది జగన్మోహన్ రెడ్డి యాంగిల్లో, పోలీసులు ఎస్పీ చెప్పిన దాన్ని ఉల్లంఘించడం అనేది ఆయన యాంగిల్ తప్పు. ఉల్లంఘిస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు? ప్రభుత్వము మీరేం చేస్తున్నారు అంటే పోలీసులు మీరు ఉల్లంఘించినప్పుడు వచ్చేసి మీరు కంట్రోల్ చేయలేరా? వదిలిపెట్టేస్తారా? మీరు ఆల్రెడీ 3 వాహనాలకు 100 మందికి అని చెప్పారు. 100 మంది కానీ 150 మంది, మీరు 1000 మంది వస్తుంటే ఏం చేస్తున్నారు? వచ్చేసి మీరు అసమర్థులా? మీరు కంట్రోల్ చేయలేరా? ఆయన 100 మంది 3 వాహనాలు దాన్ని అధిగమించి జన సమీకరణ చేసి చేయడం ఆయన తప్పే. కానీ మీరేం చేస్తున్నారు అంటే చేస్తా ఉంటే వదిలిపెట్టేస్తారా? లేకుంటే మీకు చేత కాదా? లేకుంటే కాబట్టి ఈడ అన్నీ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఆ యొక్క జన సమీకరణ ఆయన్ని చేయడం అనేది ఒక యాంగిల్. రెండవది తెలిసి చనిపోయింది తెలిసి ముందుకు పోయి ఉంటే కన్నా అదొక యాంగిల్. కానీ ఇక్కడ ప్రభుత్వం తరపున కూడా ఖచ్చితంగా మీరు అంత జన సమీకరణ వస్తుంటే మీరు ఏం చేస్తున్నారు కంట్రోల్? ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యము, పోలీసుల వైఫల్యము స్పష్టంగా ఇక్కడ కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని ఉల్లంఘించింది కనపడతా ఉంది. ప్రభుత్వం వచ్చేసి అసమర్థత, చేతగానితనము ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్యూర్ అర్థమైంది. 2 ఉన్నాయి దీన్ని. అంటే Z+ కేటగిరీ కల్పించాల్సింది అధికారంలో ఉన్న ప్రభుత్వాలు. మరోపక్క ఇలానే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక బయటికి వెళ్ళినప్పుడు, ర్యాలీగా వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలకి తెలియదా ఒక ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు వచ్చేటప్పుడు దానికి అంటే భారీ భద్రత కల్పించాల్సిన అవసరం లేదా అంటూ ఆ రోజు హోంమంత్రి స్థాయిలో, ఇప్పుడు హోంమంత్రి స్థాయిలో ఉన్న అనిత గారు ప్రశ్నించడం జరిగింది. మరి ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు అంతా జగన్మోహన్ రెడ్డి గారిదే తప్పు అంటున్నారు. ఖచ్చితంగా గతంలో కూడా జరిగినాయి కదా. గతంలో వచ్చేసి 2015 అప్పుడు వచ్చేసి గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయారు. 2015 జూలై 15న అప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా అడిగినప్పుడు గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 29 అప్పుడు పెట్టారా? మరి చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కేసులు పెట్టారా సార్? పెట్టలేదు. అదే అప్పుడు పెట్టాల్సిన అవసరం లేదా? అదే మరి. రెండవది కందుకూరులో తర్వాత ఈయన ఎప్పుడు 2022లో ప్రతిపక్ష నాయకుడు 2022 డిసెంబర్ 29న కందుకూరులో ఇరుకు రోడ్లో చంద్రబాబు పర్యటన చేసినప్పుడు తొక్కిసలాటలో 8 మంది చనిపోయినారు.
8 మంది. తర్వాత వచ్చేసి ఆ గుంటూరులో ఒకసారి చీరల పంపిణీ సందర్భంగా 3 మహిళలు చనిపోయినారు. సరే, ఇటీవల తిరుపతిలో తొక్కేసలాటలో 6 మంది చనిపోయినారు. మొన్న సింహాచలంలో గోడ కూలి 7 మంది చనిపోయినారు. అంటే ఆడ లేరనుకో, ఆడ తిరుపతిలో సింహాచలంలో ముఖ్యమంత్రి లేకపోవచ్చు, కానీ ఇక్కడ గోదావరి పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. కందుకూరు ఇరుకు రోడ్లో వచ్చేసి ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ గతంలో కూడా జరిగినాయి. ఇక్కడ కూడా చెప్తున్నా కదా, ఇక్కడ వచ్చేసి అది దురదృష్టకరమైన సంఘటన. దానికి జగన్మోహన్ రెడ్డి వచ్చేసి అంత జన సమీకరణ చేసి చట్టాన్ని ఉల్లంఘించి రావడం ఆయన తప్పు. కానీ వచ్చేసి మీరు చెప్పినట్లు పోలీసులు వచ్చేసి మీరేం చేస్తున్నారు? చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే మీరేం ఊరికి చూస్తున్నారా? తర్వాత Z+ కేటగిరీ ఉన్నప్పుడు దానికి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాలా. కాబట్టి ఇద్దరి తప్పులు ఉన్నాయి. ఇంకా దానికి జగన్ మీద కేసు పెట్టాలంటే గతంలో చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టాల్సింది. గోదావరి పుష్కరాల విషయంలో కానీ, కందుకూరి విషయంలో కానీ మరి ఆయన మీద కూడా కేసు పెట్టాల్సింది. ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం కాదు కదా. చూడాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.